ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు కలుగుగాక. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన యేసయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చిన మాకు అయ్యరాజా వీక్షిస్తున్న ప్రతి ఒక్క వారికి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యరాజా, మరి ముఖ్యంగా ఈ వీడియో ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క వారిని మీరు దీవించండి, బలపరచండి ప్రభువా. వాళ్ళ కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ తొలగించండి మనం కోరుచున్నాను తండ్రి. మీ సన్నిధిని మాట్లాడుతున్నాను. మేము పాడవే పాటల్లో, వాక్యంలో మీ సన్నిధి మాట్లాడుతున్నాం తండ్రి. అయ్యరాజ్యానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నీకే ఘనత, మహిమ, ప్రభావాలను చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరం కలిసి మనం ఈ పాటను పాడుకుంటూ దేవుని మహిమపరచుకుంటాం. వీక్షిస్తున్న ప్రతి ఒక్క వారు చప్పట్లతో మనం ఈ పాటను పాడుకుంటూ దేవుని మహిమపరచుకుందాం. ఆమేన్. హల్లెలూయా. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. Praise the Lord. Hallelujah. Thank you, Father. సమయం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. వీక్షిస్తున్న ప్రతి ఒక్క వారు ఆత్మతో నింపబడి ఈ పాటను పాడుదాం. ఆయన శక్తి మన మధ్యలో దిగి వస్తుంది. ఆయన వాక్యం అంటుంది, ఎక్కడిద్దరు ముగ్గురు నా నామములో కూడి ఉంటే చాలు, అక్కడ దిగి వస్తానని. నమ్మండి, నిజంగా దేవుడు కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థము ఎరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. Praise the Lord. Amen. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థము ఎరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతముని పాడేదా మనోహరుడా యేసయ్యా, చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. Praise the Lord. ఏ రాజా, నీకు వందనాలు
వందనాలు చెల్లించుకుంటున్నాడు. మీ శ్రమములో మీ సన్నిధి మేము కోరుచున్నాము తండ్రి. మేము లేనిది మేము బ్రతకలేము ప్రభువా. ఈ జీవితములో మేమెంత జీవించినా కానీ నీ సన్నిధి కావాలి ప్రభువా. ఆనాటి మీరు కార్యాలు చేసిన దేవుడు ఈ రోజు కూడా మీరు మా జీవితంలో మా కుటుంబంలో మీరు చేస్తారని నమ్ముచున్నాము. ఆ నమ్మకం మాత్రమే మాకుంది ప్రభువా. యేసయ్యా, థ్యాంక్ యూ ఫాదర్. కడలి తీరము కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చినావు, నీకు సాటెవ్వరు. ఆమేన్, హల్లెలూయా. అందరం కలిసి పాడదాం. థ్యాంక్ యూ మరొకసారి. కడలి తీరము కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చినావు, నీకు సాటెవ్వరు. నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము, నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతముని పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు మరొకసారి ఈ రీతిగా దర్శించడానికి, మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు చూపించిన మహా ఉన్నతమైన కృపను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రభు మనల్ని కడవరి కాలంలో జీవించడానికి, ఈ యొక్క కడవరి కాలము ఉజ్జీవము కొరకు నిన్ను నన్ను ఆయన ఎంచుకున్నాడు గనుక ఈరోజు ప్రభు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క భయంకరమైన స్థితిలో, ఈ భయంకరమైన కాలములో, ఈ యొక్క మరణకరమైన రోగము వ్యాపించుంటున్న, లోకమంతటా వ్యాపించుంటున్న మరణము అందరిని మింగివేస్తున్న కాలములో నీవు సజీవంగా ఉన్నావంటే, నీవు బ్రతికి ఉన్నావంటే దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క కడవరి కాల ఉజ్జీవము కొరకు ప్రభుని ఏర్పరచుకున్నాడు గనుకయే నీవు జీవముతో ఉన్నావు. నీవు జీవముతో ఉంటూ ఈ యొక్క వాగ్దాన వాక్యమును నువ్వు వింటూ ఉంటున్నావు. యోవేలు ప్రవక్త గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనములో దేవుని యొక్క వాగ్దానము చేయబడిన మాట ఏంటిదంటే, ఇదిగో కడవరి కాలమునందు ఇదిగో శరీరధారి యావత్తు మీద నా యొక్క ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు వారు ప్రవచనము పలుకుతారు, మీ వృద్ధులు వాళ్ళు కలలు కంటారు, మీ యొక్క యవనస్తులు వారు దర్శనమును చూస్తారు, మీ పనిగత్తుల మీద కూడా నా యొక్క ఆత్మను కుమ్మరిస్తాను, వారు ప్రవచనము పలుకుతారు అని చెప్పబడిన మాట నెరవేర్పుకొచ్చిన కాలములోనికి మనము వచ్చి ఉన్నాం. మనం ఉండేది కడవరి కాలము. We are living in the end time. God has appointed you, has chosen you for this end time ministry, for the revival fire to be lit through you in the name of Jesus. Amen. Hallelujah. You are alive because God has appointed you. God has made you alive. Amen. In this pandemic time, in the cruel time, dreadful disease has been spread over the world, but you are alive. You are alive. Only it is grace, it is God's will, it's God's plan and purpose that you are alive on this earth. Without any plan and purpose, God has not kept you. In vain you on this earth. You are not in vain. Simply God has not given you life to live on this earth. He has a plan and purpose regarding you. Through you, God wants to be glorified. He wants to build His kingdom through you. Amen. Hallelujah. My dear brother, my dear sister, don't think about anything. I have become in this way. My past life was in this way, and I am now in no more. I am not able to use in any area. Don't think in that way. God is with you.
God is molding you. He is your creator. He is your potter. Amen. He will use you in His time, in His season. ఈ భయంకరమైన కాలంలో ఇంతవరకు నేను అలా ఉన్నాను, ఇప్పుడు ఏం లేకుండా ఉన్నానే, ప్రయోజనం లేకుండా ఉంటున్నానే, నేను వాడబడలేకుండా ఉంటున్నానని చెప్పి అనుకుంటున్న నా ప్రియమైన సహోదర సహోదరి, నేను ఎందుకు ఈ భూమి మీద పెట్టినాడంటే నిన్ను తన చిత్తానుసారంగా మలుచుకుంటున్నాడు. తన చిత్తానుసారంగా తన రూపములోనికి మలుచబడుతుంటున్నావు. నీవు ఆయన ద్వారా వాడబడాల్సిన పాత్ర అయి ఉన్నావు. ఆయనే నీ కుమ్మరి అయి ఉన్నాడు. ఆయనే నీ సృష్టికర్త అయి ఉన్నాడు. తన కాలములో నిన్ను ప్రయోగించే దేవుడు, నిన్ను వాడుకునే దేవుడు. ఆమె ఇప్పుడు నువ్వు బ్రతికి ఉన్నావంటే తన చిత్తములో ఉన్నావు. You are in His plan. You are in His plan. ఇర్మియా 29:11 దేవుని వాక్యం అంటున్నది, ఇదిగో నిన్ను గురించిన ప్రణాళిక, నిన్ను గురించిన ఉద్దేశములు అది కీడు కొరకు కాదు, కానీ అన్ని సమాధానకరమైన ప్రణాళిక ఉంచున్నాను. ఆమేన్. హల్లెలూయా. God has a special plan and purpose regarding you. It is not of evil, but all is regarding the peace. He has kept a plan regarding you. He has a plan regarding you. Do not worry, do not fear, do not be dismayed, but He has a greater plan regarding you. నిన్ను గురించి గొప్ప ప్రణాళిక ఉన్నది. నిన్ను గురించిన గొప్ప ప్రణాళిక, తన దైవరాజ్యము స్థాపించబడడానికి, తనకి కడవరి కాల ఉజ్జీవము కొరకు, ఈ కడవరి కాల పరిచర్య కొరకు ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు. తన ప్రణాళికలో నీవు ఉన్నావు అని ఏమాత్రం నీవు మర్చిపోకు. Never ever forget that you are in His plan. In this end time revival, for this end time revival, for the end time ministry, you are appointed. You are appointed. Do not forget this calling. My dear brother and sister, my dear brother and sister, you are listening to a prophetic word which is recorded in the Bible. I'm not prophesying it. It is already prophesied in the Bible. It is recorded. It is the promised word for the church, for His people, for His children. Amen. It is the appointed time. We are in the end time. మనము కడవి కాలంలో ఉన్నాము. ఈ కడవి కాలము కొరకు ఇది ప్రవచనము నేను పలకట్లేదు, కానీ ప్రవచనాత్మకంగా లిఖించబడిన దైవ వాక్కును, వాగ్దానమును ఎత్తిబట్టి మీకు చెప్తున్నాను. మరొకసారి మనం గుర్తు తెచ్చుకుందాం. ఈ వాగ్దానము నీ కొరకు, నా కొరకే రాయబడి ఉంది. నిన్ను గురించి, నా గురించే ఈ వాగ్దానములో రాయబడి ఉంది. యోవేలు ప్రవక్త గ్రంథము 2:28 నిన్ను గురించి అది రాయబడి ఉంది. The promises which has been recorded in the Bible, it is written about you. About you. Joel chapter 2:28. This promise is recorded regarding you. It says about you, not something else. Or it doesn't speak about the past people. It speaks about you, my dear brother, my dear sister. It is about you. It is recorded in the Bible. నిన్ను గురించి పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది. ఈ కడవరి కాల ఉజ్జీవము కొరకు ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనల్ని తన ప్రణాళికలో ఉంచున్నాడు. ఆమేన్. ఇంతవరకు పరలోకము చూడని ఒక పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షత, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షత, ఇంతవరకు పరలోకము చూడని ఒక ప్రత్యక్షత, దేవుని దూతలు చూడని ఒక ప్రత్యక్షత, భూలోకము చూడని ఒక ప్రత్యక్షత, సంఘము చూడని ఒక ప్రత్యక్షత, ఆ యొక్క ప్రత్యక్షత ఈ కడవరి కాలములో ప్రభు ఆ ప్రత్యక్షతను తీసుకురానయ్యున్నాడు. Still now the heaven has not seen the fullness of the Holy Ghost, the fullness manifestation of the Holy Ghost. The angels have not seen that manifestation, the fullness of the Holy Spirit God. Even the earth has not seen, the church has not seen, but we are in the end time. As it is recorded in Isaiah chapter 11 verse 2, it says, it is sevenfold of the Holy Ghost manifestation. Sevenfold is the completeness, the fullness of the Holy Spirit. ఈ యొక్క ప్రవక్త గ్రంథము
11వ అధ్యాయం యెషయా ప్రవక్త గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనములో లిఖించబడిన ఆ వాగ్దానం ఏంటిదంటే, ఏడంతల ఆత్మ గురించి రాయబడి ఉంది. ఏడంతల ఆత్మ అంటే ఆ యొక్క పరిపూర్ణత, ఆ సంపూర్ణత, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిపూర్ణమైన ఆ ప్రత్యక్షత ఈ కడవరి కాలంలో ప్రత్యక్షపరచబడుతుంది. అది నీ ద్వారా నా ద్వారానే ప్రత్యక్షపరచబడుతుంది, మన కాలంలో ప్రత్యక్షపరచబడుతుంది. ఈ ఏడంతుల ఆత్మ కుమ్మరించబడుతుంది. శరీరధారి యావత్తు మీద తన ఆత్మను కుమ్మరిస్తానని చెప్పిన దేవుడు, ఈ యొక్క ఏడంతుల ఆత్మ, ఈ యొక్క ప్రత్యక్షత ఇంతవరకు పరలోకము చూడలేదు, దేవదూతలు చూడలేదు, భూలోకము చూడలేదు, సంఘము చూడలేదు. ఇక మీదట నీ ద్వారా నా ద్వారా, నీ కాలములో నా కాలములో ఈ యొక్క సంఘముపై, శరీరధారిపై ఉంటున్న, ఈ యొక్క శరీరములో ఉంటున్న ప్రతి మనిషిపై దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది. కడవరి కాలము నువ్వు ఆ పరిచర్యలో నువ్వు ఏర్పరచబడిన వ్యక్తి అయి ఉన్నావు. యు ఆర్ అపాయింటెడ్ ఫర్ దిస్ ఎండ్ టైమ్ మినిస్ట్రీ. ఆమేన్. హల్లెలూయా. Cheer up. Be very bold. You are in His plan. You are in His plan. Surely I am telling you are in His plan. It is not something I am speaking through this video. It is the Spirit of God is speaking through me to you. He knows His people's heart. He knows the heart of His child because He is your Father. తన ప్రజలకు హృదయం తనకు తెలుసు, ఎందుకంటే ఆయనే తండ్రి అయి ఉన్నాడు, నీవు తన బిడ్డలై ఉన్నావు. ఆమేన్. నీ హృదయమును బాగా ఎరిగి ఉన్నాడు, నిన్ను గురించే ఈ ప్రణాళికను చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క కడవరి కాల పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకములో ఉన్న కొన్ని ఆశీర్వాదములు మీతో కూడా పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. 133వ కీర్తన, Psalms 133. I want to share the blessings which is recorded, which will be there in this end time revival, end time anointing of the Holy Spirit, end time manifestation of the Holy Ghost, the fullness of the Holy Ghost. That is, we see that, behold how good and how pleasant it is for brethren to dwell together in unity. Amen. Amen. When this manifestation of Holy Spirit, the fullness of the Holy Spirit will be manifested in the church. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ యొక్క పరిపూర్ణత, ఆ ప్రత్యక్షత ఎప్పుడు ప్రత్యక్షపరచబడుతుందంటే, సంఘములో ఐక్యత, తన ప్రజల మధ్యలో ఐక్యత కలుగుతున్నప్పుడు, ఏకీభవించి ఐక్యత కలిగి జీవించేటప్పుడు, సంఘం ఐక్యత కలిగి వచ్చేటప్పుడు, సంఘ ప్రజలు, దేవుని ప్రజలు ఒక్క మనసుతో, ఒకే ఆలోచనతో వాళ్ళు ఒక దగ్గరికి చేరుతున్నప్పుడు ఈ అభిషేకము కుమ్మరించబడుతుంది. అపోస్తల కాలములో ఆది సంఘము ప్రారంభింపక మునుపు అపోస్తల కాలములో 120 మంది అపోస్తల మేడగదిల శిష్యులు వారు వేచి ఉండగా వారు ఏకమై ఎడతెగగా ప్రార్థన చేశారని మనం చూస్తున్నాము. అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో వాళ్ళు ఎడతెగగా ప్రార్థన చేశారు, వాళ్ళు స్తుతించుచూ ఉన్నారు, వాళ్ళు ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తూ ఏక మనసుతో ఉన్నారని చూస్తున్నాం. ఆ ఏక మనసు ఎప్పుడు దైవ ప్రజలలో వస్తుందో ఈ అభిషేకము కుమ్మరించబడుతుంది. ఆమె ఇప్పటికే ఈ కరోనా ద్వారా, ఈ యొక్క మరణకరమైన రోగము ద్వారా క్రీస్తు సంఘములో అనగా క్రీస్తు శరీరములో అనేకులు ఏకమవుతున్నారు, అనేకులు ఒక దగ్గరికి చేరుకుంటున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క మరణకరమైన రోగము అందరికీ కీడుగా ఉన్నా కానీ దాన్ని మనకు మేలుగా మార్చిదిద్దుతున్న దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనం ఏకమై వస్తున్నప్పుడు, ఏక మనస్సు కలిగి వచ్చేటప్పుడు ఇక్కడ రాయబడి ఉంటుంది. రెండోదిగా, అది ఆరోను తల మీద పొయ్యబడుతున్న తైలము లాంటిది ఉంటుంది. తన గడ్డము నుంచి, తన వస్త్ర చుంగుల నుంచి అలా కిందికి జారి సియోను కొండ మీద కులుస్తున్న హెర్మోను మంచు వలె ఉంటుంది అని రాయబడి ఉంది.
The second verse says, it is like the precious ointment upon the head that runneth upon the beard, even Aaron's beard that went down to the skirts of the garment. As the dew of the Hermon, and as the dew that descended upon the mountain of Zion. For there the Lord commanded the blessing, even the life forever. Amen. హల్లెలూయా. ఈ యొక్క కడవరి కాల యొక్క ఉజ్జీవము, ఈ యొక్క అభిషేకము. ఈ అభిషేకం అంటే ఏంటిది? ఎక్కడి నుంచి వస్తుంది? ఏ అభిషేకము? ఈ పరిపూర్ణత ఏంటిది? సంఘము ఏకమై యేసు ప్రభు ఆయన శిరస్సై ఉన్నాడు, మన శరీరమై ఉన్నాము. ఆరోను ప్రధాన యాజకుడై ఉన్నాడు. యేసు ప్రభు మన నూతన నిబంధన కాలములో ఆయనే మన ప్రధాన యాజకుడై ఉన్నాడు. తన మీద ఉంటున్న అదే అభిషేకము, అదే అధికారము సంఘం మీద వ్యాపిస్తుంటుంది. సంఘం మీద వ్యాపిస్తుంటుంది. అది ఎప్పుడంటే సంఘము ఏకమవ్వాలి, శరీరము ఏకమవ్వాలి. ఆ భాగం అక్కడ, ఈ చెయ్యి అక్కడ, ఈ కాలు అక్కడ అలా విడిపోయి ఉంటే ఇది పనికొచ్చే విషయం కాదు. అందరు ఏకమై ఒక్క శరీరంగా మారాలి. క్రీస్తు శరీరంగా మారుతున్నప్పుడు, క్రీస్తు శరీరంగా ఏకమవుతున్నప్పుడు యేసు క్రీస్తులు ఉంటున్న అదే అధికారము, అదే అభిషేకము, అదే పరిపూర్ణత సంఘముపై వ్యాపిస్తుంటుంది. సంఘములోనే ఆశీర్వాదం ఉన్నది. సంఘములోనే ఆశీర్వాదం ఉన్నదండి. ఆ సంఘములో నుండే దేశానికి ఆశీర్వాదం వెళుతుంది. ఎలా అంటే ఈ యొక్క తైలము ఆరోను తల మీద పొయ్యబడుతున్న ఈ తైలం తన గడ్డము నుంచి అలా జారి కారి తన వస్త్రము చుంగుల వరకు కారి దిగజారుచుంటున్న ఆ యొక్క తైలము దాని తర్వాత చెప్పబడుతున్న అది ఎలా ఉంటుందంటే సియోను కొండ మీద కొలుస్తున్న హెర్మోను మంచు వలె ఉంటుందని చెప్పి రాయబడి ఉంది. ఆమె ఈ హెర్మోను మంచు, ఈ యొక్క మంచు కరిగిన తర్వాత ఏమవుతుందంటే నీళ్లుగా అది మారుతుంది. భారతదేశంలో హిమాలయ పర్వతాల మీద ఉంటున్న మంచు గడ్డలు అది ఉష్ణము అధికమవుతుండగా ఆ యొక్క ఉష్ణము ద్వారా ఆ యొక్క మంచు గడ్డలు అది కారి అది ఏమవుతుందంటే నీటి వాగగా అది కాశ్మీరు నుంచి అది కరిగి కన్యాకుమారి దేశము ఒడ్డు వరకు అది ప్రవహిస్తూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఇదే జరుగుతుంది. సంఘము నుండి ఆశీర్వాదము, సంఘము నుండి రక్షణ, సంఘము నుండి విడుదల. ఆమేన్, హల్లెలూయా. సంఘములోనే జీవము, సంఘము ద్వారానే జీవము. అది మనసు కరిగి దేశమంతటా వ్యాపిస్తుంది. దేశమంతటా వ్యాపిస్తుంది. అక్కడ రాయబడినది అచ్చట ఆశీర్వాదము జీవము ఉన్నది. And there God has commanded the blessing, even the life forever. The life forever. Amen. దేవునికి ఆశీర్వాదము అభిషేకములో సంఘము ద్వారా తాను విడుదల చేయాలని కోరుకుంటున్నాడు. ఇలాంటి ఒక ఉజ్జీవము మంట, ఉజ్జీవము అగ్ని సంఘములో నుంచే. సంఘం అంటే ఎవరండి? నీవు నేనే సంఘమై ఉన్నాము. నీవు నేనే సంఘమై ఉన్నాము. క్రీస్తు శరీరము, నీవు నేను క్రీస్తు శరీరమై ఉన్నాము. నీ ద్వారా నా ద్వారానే ఈ యొక్క జీవము ఉజ్జీవము బయలుదేరుతుంది. నీ ద్వారా నా ద్వారానే సువార్త ప్రకటించబడుతున్నప్పుడు గుడ్డితనగా ఉంటున్న ప్రజలు వారు చూపును పొందుకుంటారు. మరణములో ఉంటున్న ప్రజలు, పాపపు మరణ జీవములో జీవిస్తుంటున్న ప్రజలు నీ ద్వారా నా ద్వారా ఈ వాక్యము వింటుండగా, ఈ స్వార్థను ప్రకటించుతుండగా వారిలో జీవము కలుగుతుంది నీ ద్వారా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. Through you this revival fire will spread throughout the nation, because you are the church, you are the body of Christ. You and I, we are the body of Christ. We are the church. When this anointing flows upon the church, Bible says that when the dew, when the snow, when the temperature rises, this dew will melt and it will run through the valleys.
As we see, as it is recorded in the Bible, on the Mount Zion, the dew till continuously it flows 9 months, says the history. 9 నెలలు ఎడతెగక ఈ మంచు కులుస్తూ ఉంటుంది అని చెప్పి, హెర్మోను మంచు సియోను కొండ మీద కులుస్తూ ఉంటుంది అని చెప్పబడింది. అది ఆమె 9 నెలలు అని చెప్పబడి ఉంది. పరిపూర్ణంగా దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడుతుంది. ఆమె హల్లెలూయా. ఈ కడవరి కాలము కొరకు ప్రభు నిన్ను నన్ను ఎంచుకొని ఉన్నాడు. He has appointed you and me for his plan and purpose to establish his kingdom. నేను తన సన్నిధిలో నిలబడి యాజకత్వము చేయడానికి నిర్మించుకున్నాడు. అంధకార చీకటిలో నుంచి ఆశ్చర్యమైన వెలుగులోనికి రప్పించిన దేవుని గుణాతిశయములు ప్రచురపరచడానికి నీవు రాజుల యాజక సమూహముగాను ఉన్నావు. దేవుని సొత్తై ఉన్నావు, తన సొంత ప్రజై ఉన్నావు, తన సొంత పరిశుద్ధ జనాంగమై ఉన్నావు అని చెప్పి రాయబడింది. For God has called you out of the darkness into marvelous light. It says in 1 Peter chapter 2 verse 9, it says that he has called you out of the darkness into the marvelous light. He has called you as a royal priesthood, a holy nation, a peculiar people, for his purpose. For his purpose. He has appointed you. By the blood of Jesus, we are made as kings and priests to serve before the Father God. Revelation chapter 1 verse 5 and 7, 6 and 7, it says that we have been called as, made as kings and priests. Amen. Hallelujah. మనలను యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన వాళ్ళందరినీ యేసు ప్రభుల వారు ఏం చేశారంటే, తండ్రిగా దేవుని ముందు నిలబడి యాజకత్వం చేయడానికి యాజకులుగాను రాజుగాను మనల్ని నిర్మించి ఉన్నాడని మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనములో చూస్తున్నాం. And he hath made us kings and priests unto the God and his Father. To him be glory and dominion forever and ever. Amen. యేసు ప్రభు మనల్ని ఎలా ఆయన నిర్మించి ఉన్నాడంటే, మనము ప్రకటన గ్రంథ కాలములో ఉన్నామండి. We are into the revelation period, revelation season. We are the kings and priests to serve before the Father God, to glorify him, to magnify him. Amen. Hallelujah. Hallelujah. Yes. Do not be dismayed. నువ్వు భయపడకు, జడియకు. నేను ఇంతవరకు పరిచర్య ఇలా చేశాను, ఇప్పుడు నేను ఇలా ఆగిపోయి ఉన్నానే, పరిచర్య ఆగిపోయింది, నా జీవితంలో ప్రార్థనలు ఆగిపోయాయి అని చెప్పి నువ్వు ఏమాత్రము నువ్వు బెంగ పెట్టుకోబాకు. నిన్ను పెట్టి తన ప్రణాళిక ఇవన్నీ నెరవేర్చాలని అనుకుంటున్నాడు, నీ ద్వారా నెరవేర్చేంత వరకు నేను విడిచిపెట్టాడు. Still, what all the plans God has kept for you, the purpose for which reason God has called you out of the darkness, still that plan and purpose, if it has not been fulfilled through you, he will make you to fulfill. Till that time he will never leave you. He will never leave you. నేను అంతవరకు విడిచిపెట్టాడు. గిద్యోను భయపడుతున్నాడు. తనను భయపడుతుంటున్న వ్యక్తిని చూసి దేవుడు అంటున్నాడు, బలశూరుడా, బలాక్రమశాలి అని పిలుస్తున్నాడు. Oh mighty valor. He calls Gideon, he was very fearful person. God calls him mighty valor. Amen. నీ సామర్థ్యమును చూసి ప్రభు నిన్ను పిలవట్లేదు, నీ పరిశుద్ధతను చూసి నిన్ను ప్రభు పిలవట్లేదు. నీలో ఉంటున్న హోదా, జ్ఞానము, నీలో ఉంటున్న ఆస్తి, దాన్ని చూసి తను పిలవట్లేదు. నీ గత జీవితమును చూసి తను పిలవట్లేదు నిన్ను. గత జీవితంలో నీవు గత కాలంలో నువ్వు ఎలాంటి పాపంలో ఉన్నావు, ఎలాంటి కార్యములో ఉన్నావు అని దాన్ని చూసి నిన్ను పిలవట్లేదు. నిన్ను గురించిన కార్యములు, భవిష్యత్తులో ఉంటున్న ఆ ప్రణాళికను చూసి నిన్ను పిలుస్తున్నాడు. God never sees your past.
He has not called you by seeing your knowledge, your wisdom, your education, your ability. No. He has a plan in the future. The future plan. He sees the future and He calls you out of the darkness. Amen. You are appointed. You are called. You are separated. You are made as a priest and king for this end time ministry. Never forget this calling. My dear brother, I want to pray for you. మీ కొరకు నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఈ కడవరి కాల ఉజ్జీవము కొరకు నీవు ఏర్పరచబడిన వాడవు. పిలువబడిన వాడవు, ప్రతిష్ఠింపబడిన ఒక వ్యక్తి నీవు. యాజకుడవు, నీవు ప్రతిష్ఠింపబడిన వ్యక్తి, యాజకుడవు. నీ కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను. పరిశుద్ధ దైవమా, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నానయ్యా. ప్రభువా, ఇంతవరకు ప్రభువా మమ్మల్ని నడిపిస్తున్నావు. ఇదిగోనైనా నీ ప్రజలు ఎవరల్లా ప్రభువా సొమ్మసిల్లి ఉన్నారు. ఇదిగోనైనా పరిచర్యలో, నా ప్రార్థన జీవితంలో నేను వాడబడలేకుంటున్నాను, నేను సొమ్మసిల్లి ఉన్నానని చెప్పి ఆత్మీయ జీవితంలో సొమ్మసిల్లిన ప్రతి ఒక్కరిని నీ యొక్క బలమైన హస్తము వారిని తాకునుగా అని ప్రార్థిస్తుంటున్నానయ్యా. ఈ శక్తి పరిశుద్ధాత్మ అభిషేకములో ఉంటున్న అదే శక్తి ప్రతి ఒక్కరిపై విడుదల ఉనుగా కానీ ప్రార్థిస్తుంటున్నాను. సొమ్మసిల్లిన ఆత్మను, సొమ్మసిల్లిన ఇదిగోనైనా ప్రాణమును, సొమ్మసిల్లిన శరీరమును నీ ఆత్మ చేత పునరుద్ధాన శక్తి ద్వారా ఇదిగో వాడిని పునరుద్ధానింపచేయమని ప్రార్థిస్తుంటున్నాను. నాయన నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నీకు స్తోత్రం. ఇదిగనైనా పిలుస్తున్న దేవుడవు, నీవు నమ్మదగిన వాడవు ప్రభువా. నీవు చేయి విడువవు, నీవు ఎడబాయవు ప్రభువా. ఇదిగనైనా ఇప్పుడు ప్రభువా, ఇదిగనైనా ఈ వీడియోను వీక్షిస్తుంటున్నా ప్రతి ఒక్కరిపై నీ హస్తము దిగి వచ్చినందుకై స్తోత్రం. నీ బలమైన హస్తము వారిని తాకినందుకై స్తోత్రం, వారిని బలపరిచినందుకై స్తోత్రం. నీ బాహు బలము చేత వారిని నడిపించబోతున్న కృపకై స్తోత్రం ప్రభువా. తండ్రి నీకు స్తోత్రం. ఇదిగనైనా ఈ సమయంలో ప్రభువా, ఇదిగనైనా ఈ యొక్క కడవరి కాల ఉజ్జీవము కొరకు పిలువబడిన ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగించి ప్రార్థిస్తుంటున్నాను. ఇదిగైనా దర్శనం మర్చిపోకూడదు, పిలుపును మర్చిపోకూడదు ప్రభువా. ఇదిగైనా నీవు పిలిచిన పిలుపులో నమ్మదగిన ఇదిగో నమ్మకస్తులుగా ఉండడానికి మా అందరికీ కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె ఆశీర్వాదము మన ప్రభును రక్షకుడు ఇంటున్న యేసుక్రీస్తుల వారికి కృప, తండ్రి యొక్క దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ కడవరి కాలము ఉజ్జీవము కొరకు పిలువబడిన ప్రతి ఒక్కరితో ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.